tick, tick, boom. Who bringing the noise? Go baby, we bringing our toys. Separate me from the boy. Hey guys, welcome back to my new video. So if you're new to my channel, just click on like button, share button and subscribe button. సో ఈరోజు వచ్చేసి నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో వెరీ షార్ట్ టర్మ్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి అండ్ నా సిస్టంలోకి వెళ్ళి అది ఎలా పర్చేస్ చేయాలని కూడా మీకు చూపిస్తాను. సో మీకైతే ఒక బ్రీఫ్ ఐడియా వస్తే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి కానీ వెళ్తుంటే డొమెస్టిక్లో పెద్ద అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కాస్టింగ్స్ మనకేమైనా అయినా ఓకే ఉంటుంది కాబట్టి. బట్ వెన్ యూఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇదైతే కంపల్సరీ ఉండాలి మీ దగ్గర ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే. అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు ఎండ్ వరకు చూడండి, మీకు నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి యూజ్ అవ్వచ్చు. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మీకు పెద్ద కాస్టింగ్ కూడా పడదు. ఎంత నాకు తెలిసి ఒక 500 to 1500 మధ్యలోనే మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే మీ ట్రిప్కి వచ్చేస్తుంది పర్ పర్సన్కి. సో తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి డెఫినెట్లీ. సో ఆ బెనిఫిట్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. సో లైక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో కూడా చెప్తాను. సో ఇది వచ్చి చెప్పినా కదా పెద్ద కాస్ట్ కూడా పడదు. మీరు ఏ కంట్రీ తీసుకున్నా మ్యాక్సిమం 1500 to 500 మధ్యలోనే వచ్చేస్తుంది. ఇంకా తక్కువ కూడా కావచ్చు. ఇప్పుడు థాయిలాండ్ అట్లాంటి కంట్రీస్కి అయితే 400లో కూడా మీకు వచ్చే ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చెప్తాను. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, సో మీకు ఒకవేళ ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీకు సపోర్ట్ ఇస్తుంది అనమాట ఫినాన్షియల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైక్ బైక్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటారో అలా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనమాట. ట్రావెల్లో మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు దీంట్లో ట్రావెల్ కంపెనీ అదే ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్పోర్ట్ పోయినా, ద వర్స్ట్ కేస్ లైక్ మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, లైక్ మీ బ్యాగేజ్ ఒకవేళ పోయినా. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు మనం ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్కి వెళ్తూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళినప్పుడు కనెక్టింగ్ ముంబై నుంచి చాలా ఫ్లైట్స్ వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇలా. సో ముంబై నుంచి వెళ్తున్నారు. సో ముంబై నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ మీ బ్యాగేజ్ మిస్ అయిపోయింది, మీరు ఢిల్లీ రీచ్ అయ్యేలోపు మీ బ్యాగేజ్ మిస్ అయిపోయింది. సో లైక్ ఇక్కడ వచ్చేసి మీ బ్యాగేజ్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. నా బ్యాగేజ్ మిస్ అయింది, నా ఐటమ్స్ మిస్ అయిపోయాయి అని చెప్పేసి మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మూమెంట్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి మెడికల్ ఎమర్జెన్సీస్ ఎలా వస్తాయి ఎవరికి తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళారు, లేకపోతే థాయిలాండ్ వెళ్ళారు, అక్కడ మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, మీ హెల్త్ బాగాలేదు, సడన్గా మీకు ఏమన్నా బై మిస్టేక్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం. సో యాక్సిడెంట్ అయినా సరే, లైక్ ఏదన్నా మేజర్ అడ్వెంచర్స్కి వెళ్ళారు, లైక్ సో ఆ అడ్వెంచర్లో కూడా మీకు ఏమైనా అయిందన్నా కూడా మీరైతే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అలాంటి మూమెంట్స్లో బికాస్ ఇంటర్నేషనల్ కాస్ట్ అనేవి తక్కువ ఉండవు, మన ఇండియా లాంటి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు చాలా కాస్టింగ్ అయితే ఉంటుంది. సో లైక్ ట్రావెల్ ఇన్సూరెన్సెస్ అయితే అక్కడ చాలా పెద్ద హెల్ప్ చేస్తుంది మీకు. అండ్ ఇన్ సమ్ కేసెస్ పాస్పోర్ట్స్ కూడా కొంతమంది పోతే, ఇన్ వర్స్ట్ కేసెస్ పోవు, లైక్ ఒకవేళ పోయింది అనుకుందాం. సో పోయినప్పుడు కూడా ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఆ మూమెంట్లో హెల్ప్ చేస్తుంది. సో పాస్పోర్ట్ పోయినప్పుడు ఏం హెల్ప్ చేస్తుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రిప్ వచ్చి 6 days. సో 5th డే వచ్చేసి మీ పాస్పోర్ట్ పోయింది, నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది, మళ్ళీ హోటల్ బుకింగ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో మీరు ఆ కంట్రీ దాటి వెళ్ళలేరు, వీసా కావాలి మళ్ళీ. సో లైక్ ఇంత ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ దీనికి మీరు ఎక్స్పెండిచర్ అయితే పెట్టాల్సి వస్తుంది, డబ్బులు అయితే పెట్టాల్సి వస్తుంది కదా. సో ఈ మూమెంట్లో మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. మీకు ఏమేమి ఎక్స్ట్రా అయిందో, మీ పోలీస్ కంప్లైంట్ ఇవన్నీ కొన్ని డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తే వాళ్ళు క్లెయిమ్ చేసి మీ అమౌంట్ కూడా మీకు ఎంత లాస్ అయిందో మీకు ఇస్తారు. ఎందుకంటే మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కాబట్టి ఆ పీరియడ్ ఆఫ్ మీ ట్రిప్కి. సో లైక్ ఇది మీ ట్రిప్కి కంపల్సరీ తీసుకోవాలి, స్టార్ట్ నుంచి ఎండ్ డేట్ వరకు కంపల్సరీ తీసుకోవాలి. ఇది వచ్చేసి మీ ట్రిప్కి ముందే తీసుకోవాలి. ట్రిప్ తర్వాత తీసుకుంటే ఇది మాత్రం వ్యాలిడ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు September 15th నుంచి September 21st వరకు ట్రిప్ వెళ్తున్నారు అనుకుందాం. సో ఇది వచ్చేసి ముందే తీసుకోవాలి. ట్రిప్ ఒక 1-2 weeks ముందు తీసుకోవచ్చు, లేక ఆ ముందు డే కూడా తీసుకోవచ్చు. బట్ September 15th వెళ్ళి మీకు లాస్ వచ్చేసి September 20 అయినా కూడా ఆ రోజు తీసుకున్నా కూడా ఇది వ్యాలిడ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు, ఆ ఎంక్వైరీలో వచ్చేసి మీ క్లెయిమ్ వచ్చేసి రిజెక్ట్ అయిపోతుంది. సో లైక్ మెడికల్ ఎమర్జెన్సీస్కి కానీ, లైక్ మీ హెల్త్కి కానీ, లైక్ మీ ఏమంటారు మీకు ఏమన్నా పర్సనల్ లాసెస్ వచ్చినా, లైక్ మీ బ్యాగేజ్ ఎప్పుడైనా పోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్లైట్ మిస్ అయినా కూడా మీకైతే వస్తుంది. ఇంకొకటి ద మేజర్ వన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది ట్రిప్స్ అయితే క్యాన్సిల్ అవుతుంటాయి. ఆ మూమెంట్లో ఫ్లైట్స్ నుంచి అయితే రిఫండ్ రాదు. సో ఇదైతే డెఫినెట్గా చాలామందికి జరిగి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను
నెక్స్ట్ మంత్ దుబాయ్ వెళ్తున్నాను. సో దుబాయ్ వెళ్ళినప్పుడు నాకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ 10th ఫ్లైట్ ఉంది. సో 10th ఫ్లైట్ ఉండగా నాకు సడన్గా నాకు ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఆగిపోయినాను. ఈ ఆగిపోయిన మూమెంట్లో మీరు ఏదో ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫ్లైట్ వాడు ₹1 కూడా ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా కూడా వెరీ మినిమల్, అంటే చాలా తక్కువ అమౌంట్ అయితే మీకు రిఫండ్ ఇస్తాడు. అది మీకు ఏ మూల కూడా సరిపోదు ఫ్రాంక్లీ. అంత ఆల్మోస్ట్ 80 to 90% అయితే క్యాన్సిలేషన్ చేసుకొని మీకు ఇస్తాడు అమౌంట్ అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40,000 అయితే ఫ్లైట్స్ ఉంటాయి జనరల్లీ. మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్కి పోతే మినిమం 20,000 అనుకుందాం. సో 20,000లో వాడు మీకు నాకు తెలిసి 10 to 20% మీకు రిటర్న్ ఇస్తాడు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు అయితే. సో అంత అమౌంట్ క్యాన్సిల్ బికాస్ లాస్ట్ మూమెంట్ క్యాన్సిల్ ఇస్తున్నారు కాబట్టి. సో ఈ మూమెంట్లో మీరు మీ హెల్త్ సర్టిఫికేట్స్ అండ్ లైక్ మీ డాక్టర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కొంచెం ఈ డాక్యుమెంట్స్ అని తీసుకెళ్ళి, మీరు ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ డాక్యుమెంట్స్ అని తీసుకెళ్ళి ట్రావెల్ ఇన్సూరెన్స్కి సబ్మిట్ చేసి, సో నేను ఇట్లా హెల్త్ బాగాలేదు నాకు అందుకే వెళ్ళలేకపోతున్నాను ఆ ట్రిప్కి అంటే, సో వాళ్ళు వచ్చేసి మీరు టైం పడుతుంది కొంచెం ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి, బట్ డెఫినెట్లీ అయితే కొంచెం అమౌంట్ అయితే మీకు దీనికంటే ఎక్కువనే రిటర్న్ అయితే వస్తాయి డెఫినెట్లీ, మీ టికెట్ అమౌంట్కి వచ్చేస్తుంది. అండ్ ఇలాంటి బెనిఫిట్స్ అయితే మీకు చాలా ఉంటాయి. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్కి అయితే చాలా అవసరం. ఇంకోటి మీరు షెంజన్ అంటే లైక్ యూరోపియన్ కంట్రీస్, ప్యారిస్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తున్నా, లేకపోతే సింగపూర్ వెళ్తున్నా, ఆస్ట్రేలియాకి వెళ్తున్నా, యూఎస్ఏకి వెళ్తున్నా, వీళ్ళైతే కొన్ని స్పెసిఫిక్ అమౌంట్కి ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీగా అడుగుతారు. లైక్ యూరోప్కి వెళ్తే వాళ్ళు €30,000 కంపల్సరీ కావాలి మాకు ఇన్సూరెన్స్ పాలసీ, ఎందుకంటే అక్కడ ఏమైనా అయినా మా కంట్రీ మీకు సంబంధం ఉండదు, మీ ఇన్సూరెన్స్ పాలసీతో మీరే ఎక్స్పెన్సెస్ని బేర్ చేసుకోవాలని చెప్పేసి. సో వాళ్ళైతే ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ని మీ వీసా తీసుకునేటప్పుడు అడుగుతారు కంపల్సరీ. సో అలా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆ కంట్రీ మీద బర్డెన్ పడకుండా మీ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇలా కూడా కొన్ని వీసాస్ వర్క్ అవుతుంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని చెప్పేసి టర్కీ వీసా తీసుకున్నా, సో కొన్ని కంట్రీస్కి ఇప్పుడు దుబాయ్ వీసా తీసుకున్నా, ఇట్లాంటి వీసాస్ కంపల్సరీ ఇన్సూరెన్స్ లేకపోతే వీసా రాదు మీకు. సో ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నారంటే డెఫినెట్లీ తీసుకొని డొమెస్టిక్కి కూడా తీసుకొని ట్రై చేయండి. సో లైక్ ఎందుకంటే ఇక్కడ ఏమైనా అయినా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎవరైనా కాల్ చేసినా హెల్ప్ చేస్తారు, బట్ ఇంటర్నేషనల్ అలా ఉండదు. ఏదైనా సడన్లీ ఏమైనా అయిందంటే మాత్రం కాల్ కూడా చేయనీకి ఉండదు, అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉంటాము. సో అలాంటి మూమెంట్స్లో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి హెల్ప్ అవుతుంది మీకు. అండ్ ఇంకొకటి ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీరు ఏదైతే తీసుకున్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ దగ్గర అయితే పెట్టుకోండి, ఒక పేపర్లో అయితే రాసి పాకెట్లో పెట్టుకోండి. లైక్ గుర్తయితే పెట్టుకోండి ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటి, లైక్ వాళ్ళ జస్ట్ మెయిల్ ఐడి అని గుర్తుపెట్టుకోండి, లైక్ కాంటాక్ట్ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా. సో బేసిక్ డీటెయిల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ కాంటాక్ట్ చేయడానికి ఉంటుంది ఆ మూమెంట్లో. కంపెనీ నేమ్ గుర్తున్నా మీకు, జస్ట్ ఎవరు గూగుల్లోనే టైప్ చేసిన వచ్చేస్తుంది మీకు అది. సో బేసిక్ డీటెయిల్స్ ఇవైతే దగ్గర పెట్టుకోండి, ఎప్పుడైనా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీకే పనికొస్తుంది, మీరు ట్రిప్లో ఏమన్నా డిఫికల్టీ ఫేస్ చేసినా కూడా. సో ఇప్పుడు వచ్చేసి నేను సిస్టంలోకి వెళ్ళి లైక్ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవచ్చు, లైక్ ఏ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తాను. చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, నేనైతే ఒక వెబ్సైట్ అయితే చూపిస్తాను. సో ఈ వెబ్సైట్లో అయితే ట్రై చేయొచ్చు, మీరు బెస్ట్ పాలసీ వస్తుంది, మీకు ఇంకా చీప్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకోవచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే ఇంపార్టెంట్, నేను ఇది మెన్షన్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఆ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఒక వెబ్సైట్కి వెళ్ళిపోదాం, policybazaar.com. సో ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా వేసుకోవాలి చూపిస్తే, ఈ వెబ్సైట్కి వెళ్ళాక ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి, ఆ కంట్రీ ఎంటర్ చేయండి. నేను థాయిలాండ్ ఎంటర్ చేస్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మీరు ట్రావెల్ డేట్స్ ఎంటర్ చేయండి, ఫ్లైట్ టికెట్ అండ్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఏ డేట్కి వెళ్తే బుక్ చేసుకుంటున్నారో. 15th to 21st నేను ట్రై చేస్తున్నా. ఎంతమంది వెళ్తున్నారు, సో లైక్ ఒక్కొక్కరా ఇద్దరా ముగ్గురు అని చెప్పేసి వాళ్ళ ఏజ్ ఎంటర్ చేయండి. నేను నాది ఎంటర్ చేస్తున్నాను 25 years అని చెప్పి. నెక్స్ట్ కొట్టేసినాక మీకు ఏమన్నా ట్రావెల్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. సో లైక్ డయాబెటీస్ ఉంది ఏమన్నా ఉంటే మీరు ఏమన్నా ఉంటే ఎస్ అని కొట్టేసి చేయండి. నేను డమ్మీ నెంబర్ కొట్టేస్తున్నాను ఒకటి, డమ్మీ నెంబర్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేస్తున్నాను ఒకటి, వ్యూ ప్లాన్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్లాన్స్ చూడొచ్చు, లైక్ చాలా పాలసీస్ వస్తాయి మనకి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే. సో లైక్ దీంట్లో అయితే మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో నార్మల్గా మీకు ఏ పాలసీ అయినా మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. సో లైక్ లాస్ ఆఫ్ పాస్పోర్ట్ ఒకదానికి $300 ఉండొచ్చు, ఒకదానికి $250 ఉంటుంది, ఒకదానికి బ్యాగేజ్ లాసెస్ చూడండి డిఫరెంట్గా ఉంది.
సో మీకు ఏదైనా నచ్చిందనుకోండి, సో దాంట్లోకి వెళ్ళి మీరు వ్యూ ప్రోడక్ట్ డీటెయిల్స్కి కొడితే మీరైతే మొత్తం డీటెయిల్స్ చూడొచ్చు. వాళ్ళు ఏమేమి కవర్ చేస్తున్నారు, మీరు వాళ్ళు ఇచ్చే పాలసీకి అని చెప్పేసి. సో ఇక్కడ ట్రిప్ క్యాన్సిలేషన్కి కానీ, ట్రిప్ డిలేకి కానీ, మిస్డ్ ఫ్లైట్స్కి కానీ, కనెక్షన్ మిస్ అయితే, బ్యాగేజ్ లాసెస్, మెడికల్ లాసెస్ కానీ, లైక్ అన్నిటికీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. చూడండి, ఒక 30 మినిట్స్ అయితే ట్రై చేయండి స్పెండ్ చేయడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ మీద. మీకైతే ఈజీగా బెస్ట్ పాలసీ అయితే దొరికేస్తుంది. అండ్ పే నౌ కొట్టేసేయండి. పే నౌ కొట్టిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అండ్ మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ వీసా మీద వెళ్తున్నారు, మేల్ ఆర్ ఫీమేల్, ఇవన్నీ కొట్టేస్తే సరిపోతుంది. పెద్ద డీటెయిల్స్ ఏం కావు, బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీ స్టూడెంట్ వీసానా, షార్ట్ టర్మ్ వీసానా, లాంగ్ టర్మ్ వీసానా, బిజినెస్ వీసానా ఎంటర్ చేయండి. మనం టూరిస్ట్ కాబట్టి టూరిస్ట్ వీసాని ఎంటర్ చేస్తున్నాం. కంటిన్యూ కొట్టేసిన తర్వాత మళ్ళీ మెడికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వస్తుంది, దాన్ని చూడండి. దాన్ని నో అని కొట్టేసిన తర్వాత ఎస్ అయితే ఎస్ అని కొట్టండి. సో లైక్ బేసిక్ పాస్పోర్ట్ డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ కొట్టేస్తే మీకు డైరెక్ట్ వితిన్ 5 మినిట్స్లోనే మీ మెయిల్కి ఇన్సూరెన్స్ పాలసీ అయితే వచ్చేస్తుంది. సో ఇది జస్ట్ బేసిక్ నార్మల్గానే ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో చూసినారు కదా, సో ఇలా అయితే మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో లైక్ కొన్ని కంట్రీస్కి చెప్పినా కదా ఆల్రెడీ, లైక్ ఈ స్పెసిఫిక్ అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ తగ్గట్టే తీసుకోవాలి మీరు. యూరోప్కి వెళ్తున్నప్పుడు కానీ, యూఎస్కి వెళ్తున్నప్పుడు కానీ, టర్కీ వెళ్తున్నప్పుడు కానీ, దుబాయ్ వెళ్తున్నప్పుడు కానీ, వాళ్ళు స్పెసిఫిక్గా వీసాలో మెన్షన్ చేస్తారు ఇన్ని డాలర్స్, ఇన్ని యూరోస్, ఇన్ని దిరమ్స్ అని చెప్పేసి. అంటే అంత కవర్ అయ్యేలాగైతే మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకసారి పాలసీ తీసుకునే ముందు మొత్తం చెక్ చేయండి, వాళ్ళు ఏమేమి దేనికి కవర్ చేస్తున్నారు, దేనికి ఎంతెంత కవర్ చేయడానికి ఇస్తున్నారు మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ లాస్కి $200, కొంతమంది $250 ఇస్తారు, కొంతమంది $300 ఇస్తారు. సో అంతా కంపేర్ చేయండి, మొత్తం మీకు ఏదైతే బెస్ట్ ఉంటుందో అది తీసుకోండి. చీపెస్ట్ ఎక్కడ దొరికితే అక్కడ తీసేసుకోండి. దీంట్లోనే కాదు, పాలసీ బజార్లోనే కాదు, ఎక్కడ దొరికితే అక్కడ తీసేసుకోండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను అంతే. సో లైక్ అంత డీటెయిల్స్ చూడండి. సో లైక్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా అవి కూడా చూడండి. సో లైక్ ఏది బాగుంటే అది తీసేసుకోండి. సో లైక్ ఇది వచ్చేసి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను ఫర్ యువర్ నెక్స్ట్ ట్రిప్ హోప్ఫుల్లీ. సో లైక్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ బటన్, షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సో ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ అయితే మీకు ట్రావెల్ ఇన్ఫర్మేషన్, ట్రావెల్ వీడియోస్ చాలా వస్తాయి ఇన్ సూన్. సో signing off, Sushil. Thank you for listening. See you next video. Boys, Chopper be singing, should be on the voice. Bang bang, we gon' ride out. Gang gang, we gon' die out. Want it like this, ain't no time.